నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పేద కుటుంబాల అత్యవసర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 48 మంది లబ్ధిదారులకు 28,30,000 చెక్లను సోమవారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 1334 మందికి 9.15 కోట్లు సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున 1334 మందికి 9,15,00,000 రూపాయలు సీఎం గారు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ రోజు ఈ 4 రోజుల్లో 6గురికి ఎల్ఓసీలు ఇచ్చాం. హాస్పిటల్లో పేషెంట్లుగా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది. అట్లాగే 42 మందికి 28,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అట్లాగే డిసిసిబి చైర్మన్ మక్కెన గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ శ్రీరామ్ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి ప్రజలకి. చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది. అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతా ఉన్నారు. అనారోగ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందుతా ఉంది. ఇది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. అట్లాగే కొన్నిసార్లు కొన్ని జబ్బులకి ఎన్టీఆర్ వైద్య సేవ కవర్ అవ్వలేదనో, లేదా అత్యవసర పరిస్థితిలో దీనికంటే సీఎం రిలీఫ్ అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కంటే లిమిట్ దాటిపోయి ఎక్స్ట్రా బిల్ అయితే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కి లెటర్ పెట్టి తెప్పించడం జరిగింది. మరి ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలో 1334 మందికి ఇచ్చారు. రాష్ట్రంలోనే టాప్ 10 లో అత్యధికంగా ఎక్కువ ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ లో మన వినుకొండ ఉండటం మనందరూ కూడా గర్వకారణం. అట్లాగే భవిష్యత్తులో ఇంకా ఈ సేవల్ని ఇంకా మెరుగుపరుస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఇచ్చిన దానికంటే ఈ 18 నెలల్లో దానికంటే ఎక్కువ ఇచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇది మన అందరం కూడా చాలా గర్వపడాలి. రాష్ట్రంలో 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది 18 నెలల్లోనే ఇచ్చాం అంటే వాళ్ళకంటే 4 రెట్లు ఎక్కువ. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇచ్చారో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి వైసీపీ పాలన కంటే 5 రెట్లు ఎక్కువ మరి ఈ రోజు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాదాపుగా 28 లక్షల పైగా ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అది జీవి ఆంజనేయులు గారు, మీ ఎమ్మెల్యే గారు, మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు. దీని గురించి, ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు. దీన్ని ఎలా మెరుగుపరచాలి, ఇంకా బాగా ఎలా చేయాలనేది. సరే, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం వినుకొండలోనే 9 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, మోకాళ్ళ మార్పిడన్నా, ఇంకోటన్నా ఈ పక్షవాతం అని చెప్పారు, దానికైనా కానీ మొత్తం మీరు ఒక 4-5 లక్షలు అయితే మొత్తం ఇవ్వలేకపోవచ్చు, కానీ దాంట్లో కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా గడపాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు, చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి అయితే కానీ, ఆరోగ్యశ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది, మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే, ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో, మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ 17 పూర్తి చేయాలి, పూర్తి చేసి మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో మనం ప్రయత్నిస్తా ఉన్నాం. ఇటీవల నూతనంగా ప్రారంభించినటువంటి సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నా మణికంఠ, సురేష్ కిడ్నీ మరియు సంబంధిత స్పెషలిస్టు, అలాగే డాక్టర్ మృదుల తేజస్వి మరియు ప్రసూతి వైద్య నిపుణులు వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది వినుకొండకి వైద్య రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రారంభమని చెప్పారు. ఇటువంటి సౌకర్యాల స్పెషాలిటీస్ పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఇప్పుడు ఇలా వినుకొండ లాంటి ప్రాంతానికి కూడా రావటం శుభపరిణామమని ఆయన అన్నారు.
కిడ్నీలో రాళ్లకి లేజర్ ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ఆపరేషన్లు, స్త్రీల విభాగంలోని కాన్పులు మరియు ఇన్ఫెర్టిలిటీ విభాగంలో పిల్లలు లేని వారికి ఎక్కడో పెద్ద పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే ఈ సదావకాశాన్ని ఈ హాస్పిటల్ నందు వినుకొండ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని విన్నవించారు. అలాగే హాస్పిటల్ నందు ఉన్నటువంటి డయాలసిస్ వార్డు మరియు మిగతా పేషెంట్లను పరామర్శించి ఆపరేషన్ థియేటర్ ని సందర్శించి డాక్టర్ సురేష్ మృదుల దంపతులకు అభినందనలు తెలిపారు. అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. వినుకొండలో ఇది చేయడం అనేది అందరూ కూడా ఆహ్వానించాలి. స్పెషాలిటీ కౌంటర్స్ మామూలుగా అయితే గుంటూరులో ఈ మధ్య నర్సాపేట వస్తున్నాము అనుకున్న దాంట్లో వచ్చి పెట్టారు. వాళ్ళని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, మంచి సర్వీస్ ఇస్తారని అమ్ముతా ఉన్నాము. ఇక్కడ 2-3 years బ్యాక్ కూడా నేను చూశాను. ఇక్కడ ఎక్కడ చూడడం మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ డెత్ అవుతుంది. 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఇక్కడ జరిగింది. ఇంకా మోడల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇక్కడ రావాలి. సురేష్ గారు ముందుగా స్టార్ట్ చేశారు. వాళ్ళకి పూర్తిగా కూడా ఎంకరేజ్ చేయాలని, అలాగే గవర్నమెంట్ వైపు కూడా అన్ని మరింతమంది డాక్టర్స్ వచ్చి పెట్టాలని కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అడిసిమల్లి వీరేంద్ర ఆదేశాల మేరకు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ, బీడికొండ నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్ల లెనిన్ కుమార్ సూచనల మేరకు సావెల్యాపురం మండలం అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దేశంలోని అన్ని వర్గాల వారి ఎదుగుదలకు, వారి అభ్యున్నతికి, అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో వివిధ పథకాల ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని సామాన్య రైతులు కొనియాడుతున్నారని, ముఖ్యంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివిధ పథకాలలో భాగంగా ఉజ్వల యోజన పథకం క్రింద కోట్లూరు గ్రామంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా వేల్పూరు గ్రామ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 20 మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరిగిందని, ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ పేద మహిళల అభ్యున్నతి కొరకై వసతుల కల్పనలో భాగంగా కట్టెల పొయ్యిలు తోటి వాళ్లు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఉజ్వల యోజన పథకం ద్వారా ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచితంగా పంపిణీ జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. అలాగే ఈ నెల డిసెంబర్ 25వ తారీఖున అమరావతిలోని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో జరుగు మోడీ అటల్జీ సుపరిపాలన బస్ యాత్ర కార్యక్రమంలో భాగంగా రేపు మధ్యాహ్నం మండల కేంద్రంలోని గడిపుడి వెంకట్రాయుడి గెస్ట్ హౌస్ పాత సినిమా హాల్ రోడ్డు నందు ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరుగునని, క్రియాశీల సభ్యులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలందరూ హాజరు కావాల్సిందిగా గట్టుపల్లి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గొప్పగా జరిగింది. రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, అలాగే మహిళలకు ముఖ్యంగా ఈ విధంగా గ్యాస్ పొయ్యి లేకుండా కట్టెల పొయ్యి మీద పెట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలకు వాళ్ళ యొక్క కష్టాలు తీర్చే క్రమంలో ఉజ్వల యోజన పథకం కింద ప్రతి మహిళకు, పేద మహిళలకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేనటువంటి వాళ్ళకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కోట్లూరు గ్రామంలో గ్యాస్ ఏజెన్సీ రసూల్ భాయ్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వేల్పూర్ గ్రామంలో మహిళలకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేని వారికి 5గురికి ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్తో పాటు పొయ్యి, రెగ్యులేటర్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉచితం ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా చక్కగా గ్యాస్ పొయ్యి మీద వండుకొని వాళ్ళకి జీవనాన్ని కొనసాగించేందుకు అవకాశం కల్పించినటువంటి మోడీ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతకి భారత్ మాతకి వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళకు నర్సాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్రానికి గొప్ప పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికీ 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, 8 లక్షల కోట్లు ఇప్పటికీ గ్రాంట్ జరిగిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువతకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నాడు జగన్ రెడ్డి యువతను మభ్యపెట్టి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా దగా చేశారని అన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మెగా జాబ్ మేళలు నిర్వహించి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఎన్నికల ముందు యువతకిచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సిని ఇచ్చి 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం నియామకం చేయడం జరిగిందన్నారు. నేను యువత అందరిని కోరుకుంటున్నా. గతంలో దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో యువత విలువ తెలియలా వాళ్ళకి. అదే యువత వాళ్ళని చిత్తుగా ఓడించింది. జాబ్ మేళాలు, ఉద్యోగాలు ఇస్తా, లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు మరి 151 సీట్ నుండి 11 సీట్లకు పరిమితం అయిపోయింది గతంలో ఉన్న వైసీపీ పాలన. అందుకే ఈ రోజు శక్తివంతం లేకుండా కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనందరం ఆలోచించాలా. నేటి యువత గంజాయి గుట్కాలకు దూరంగా ఉండి కుటుంబానికి అండగా ఉండాలి. మన వినుకొండ ప్రాంత అభివృద్ధికి, పల్నాడు జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా. గవర్నమెంట్ జాబ్ రాలేదని ఎవరు బాధపడద్దు. కొంతమంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ రాలేదని, కొద్దిమంది బాధ ఉండొచ్చు. భవిష్యత్తులో ఎంట్రన్స్ రాయండి. ఇంకా భవిష్యత్తులో చాలా చోట్ల గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి మళ్ళీ టెస్టులు పెడతారు. మన రాష్ట్రంలో కష్టపడి చదివి దానికి కూడా క్వాలిఫై అవ్వాలని నేను కోరుతున్నా. ఇంకా గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళతో నేను ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను. ముఖ్యంగా నేను కూడా గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేశా, కండక్టర్ ఉద్యోగానికి ట్రై చేశా, కానిస్టేబుల్ ఉద్యోగానికి ట్రై చేశా, కానీ ఉద్యోగం రాలా. నాకు ఉద్యోగం రాకపోవటమే, ప్రభుత్వ ఉద్యోగం రాకపోవటమే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. వెళ్ళి తంతే గారెల బుట్టలో పడ్డట్టు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవటం, వెళ్ళి టాటా కంపెనీలో మార్కెటింగ్ లో నాకు జాబ్ వచ్చింది. అక్కడే నా జీవితానికి టర్నింగ్ పాయింట్. మార్కెటింగ్ లో చేరిన మొదటి సంవత్సరంలోనే గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టా. నేను జీవితంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతానని అనుకోలే. మా ఆవిడ ఒక మోటార్ సైకిల్ వేసుకుని మంచి సినిమా తీసుకెళ్లాలా, చక్కగా ఒక మోటార్ సైకిల్ తో చక్కగా ఆనందమైన జీవితం గడపాలనుకున్నా. కానీ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేయాలని నాకు బలమైన కోరిక. అందుకే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి, ఇలాంటి జాబ్ మేళాలకు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టాటా కంపెనీలో ఆల్ ఇండియా టాప్ అవార్డు కొట్టాను. 4 సంవత్సరాలు చేశా. టాప్ బ్రాంచ్ మేనేజర్ వచ్చింది. మళ్ళీ ఆ అనుభవంతో సొంతగా శివశక్తి బయోటెక్ కంపెనీ స్టార్ట్ చేశా. తర్వాత షణ్ముఖ అగ్రిటెక్ వచ్చింది. ఈరోజు 15 రాష్ట్రాల్లో ఈరోజు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 1000 కోట్ల టర్నోవర్ తో ముందుకు పోతుంది. 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారంటే కారణం ఈరోజు ప్రైవేట్ సెక్టర్ లో మార్కెటింగ్ లో నాకు ఉద్యోగం రావటమేనని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎవరైతే బాధ్యతగా కష్టపడతారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. అట్లా ఏ కంపెనీలు అయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నా, మంచిగా మీరు మా వాళ్ళని బాగా చూసుకొని వినుకొండ నియోజకవర్గం అన్న పల్నాడు జిల్లా స్టూడెంట్స్ ని ఇక్కడ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ని మీరు జాబ్ ఇస్తే వాళ్ళు కష్టపడి పనిచేయడంలో ముందుంటారు, బాధ్యతగా పనిచేస్తారు. అందువలన కంపెనీలకి సపోర్ట్ గా ఉంటారు, సీనియర్స్ కి అండర్ లో బాగా పనిచేస్తారు మా వాళ్ళు. అందువలన మంచి జాబులు ఇవ్వండి, తొందరగా బాగా పనిచేస్తారు, వాళ్ళకి మంచి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని
వచ్చినటువంటి కంపెనీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ భవిష్యత్తులో కూడా జాబ్ మేళా పెట్టిస్తాం. ఈసారి మా వాళ్ళకి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని కంపెనీల నుండి వచ్చినటువంటి హెచ్ఆర్ వాళ్ళందరినీ కోరుకుంటూ మీ అవసరం ఇంట్రెస్ట్ బట్టి 2-3 కంపెనీలకు కూడా జాబ్ మేళాలకు అటెండ్ అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు జాబ్ సాధించబోయే అందరికీ అభినందనలు తెలియజేస్తూ జాబ్ మేళాలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో మీ అందరూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి నేను మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ దేవుడు ఆశీస్సులు ఇచ్చి మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ మనం ఆహ్వానించగానే వచ్చినటువంటి ఎంపీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఒక నెలన్నర క్రితం ఇన్వెస్ట్ ఇండియా అని ఒక సంస్థ ఉంది ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వ సంస్థ. వారి పని ఏమిటి అంటే భారతదేశంలోకి వచ్చే కంపెనీస్, ఇదిగో మేము ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సెక్టార్ లో, టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనో, లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనో, సెమీ కండక్టర్ ఏదో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆ సంస్థ దగ్గరికి వెళ్తారు. ఆ సంస్థ దగ్గరికి వెళ్తే వారు ప్రతి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ అని, టెక్స్టైల్స్ అని ఇలా ఒక 4-5 సెక్టార్స్ ఆంధ్రప్రదేశ్ అంటే వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. తమిళనాడు అంటే ఆటోమొబైల్ ఇవన్నీ పంపిస్తారు. ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సెక్టార్, ఒక్కొక్క 5-6 సెక్టార్లు వాళ్ళు కేటాయించడం జరిగింది. వచ్చిన వాళ్ళు అలా పంపిస్తారు. అయితే నేను ఒక నెలన్నర క్రితం వాళ్ళు కలిస్తే వారు చెప్పింది ఏమిటి అంటే, సార్ మేము 2019 నుంచి 24 దాకా ఎవరు వచ్చినా మా దగ్గరికి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెక్టార్స్ వారు వస్తే ఇది ఉంది వెళ్ళండి అని చెప్పేవారు, కానీ ఒక్కరు కూడా వెళ్ళేవారు కాదు. కానీ ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ సెక్టార్స్ కాదు వేరే వారు కూడా మేము ఆంధ్రప్రదేశ్ కి వెళ్తామని చెప్పి వారు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ఇది మార్పు అని చెప్పి ఆఫీస్ చెప్పడం జరిగింది. అది చెప్తూ సరే ఈ మొమెంటం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ చేయండి అని చెప్పారు. సరే అది మన ప్రయత్నం మనం చేస్తాం. ప్రభుత్వం వైపు నుంచి మన అధికారులు అందరూ సహకరించాలి. మనం ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే ఇంకోటనో ఇవ్వాల్సి వచ్చినప్పుడు సహకరించాలి. మీడియా వారు సహకరించాలి. మనం చేసే పని వారు అడ్డు పెట్టకుండా ముందు తీసుకెళ్లేదాగా అందరూ కూడా సహకరిస్తే ముందుకు వెళ్తుంది. ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకు ఇది చేస్తా ఉన్నాము అంటే ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఇప్పుడే చెప్తా ఉన్నారు 1200 మంది వచ్చారండి, రాశారు, మేము ఇంట్రెస్ట్ చూపించారు, మాకు ఈ జాబ్స్ కావాలి అని చెప్పి వచ్చారని చెప్తా ఉన్నారు. వీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే ఒకప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఆస్పిరేషన్ ఏముండేది అంటే మాకు ఇల్లు, భోజనం ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి సమకూరిస్తే మనకి సరిపోతుంది అనే ఆస్పిరేషన్ ఉండేది. కానీ ఈ 10-15 సంవత్సరాల నుంచి ఆస్పిరేషన్ మారింది. ఎందుకు అంటే మీరు పిల్లలందరూ కూడా చదువుతున్నారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా చదివిస్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే, ప్రైవేట్ స్కూల్స్ లో అయితే, ప్రైవేట్ కాలేజ్ అయితే, గవర్నమెంట్ కాలేజ్ అయితే వేరు స్కీమ్స్ కూడా ఉన్నాయి. స్కూల్లో చదివితే కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తా ఉన్నారు కదా, ప్రతి వారికి కూడా 15,000 దాకా ఇస్తా ఉన్నారు. కాలేజ్ చదివితే రీయింబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి అందరూ చదువుతూ ఉన్నారు. చదివిన తర్వాత ఉద్యోగం రాకుండా ఇంట్లో మన కళ్ళ ముందు తిరుగుతుంటే చాలా బాధ వేస్తుంది. బాధ ఎక్కడ వేస్తుంది అంటే తిరగటం ఒకటి, పక్కింటి వాళ్ళు వచ్చి అడుగుతారు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తున్నాడు, అది సమాధానం చెప్పాలి. అది ఒక బాధ. రెండో బాధ ఏం వేస్తుంది అంటే పెళ్లి చేయాలనుకుంటే ఉద్యోగం లేకపోతే పెళ్లి అవ్వదు. ఇది ఉన్న సమస్య, సోషల్ సమస్య. ఇది ఏదో మీరు నవ్వినా మీకు అందరూ ఫేస్ చేస్తా ఉంది. మీ ఇంటికి వెళ్తే మీ తల్లిదండ్రుల కంటే పక్కింటి వాళ్ళు అడిగే ప్రశ్నలు మీరు సమాధానం చెప్పలేదు. ఏం చేస్తారు రాగానే వాళ్ళు అడగటం కూడా అదే అడుగుతారు, ఏం చేస్తున్నావు అంటారు. ఇంక వేరే ప్రశ్న అడగరు, అదే అడుగుతారు. ఫస్ట్ ఏం చదివామని అడగరు, లేకపోతే ఇంక వేరే ఏం చేస్తున్నావు అంటారు. పెళ్లి ఎప్పుడు అని కూడా అడుగుతారు. రెండోది సరే సోషల్ గా పెళ్లి ఎప్పుడో కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత. ఈ రెండింటికి లింక్ ఏమిటి అంటే ఉద్యోగం లేకపోతే కష్టం. ఉద్యోగం వైపు ఉండాలి, రెండో వైపు మీ తల్లిదండ్రులు కూడా చాలా ఖర్చు పెట్టి అప్పు కూడా తీసుకుని చాలా మంది చదివిస్తా ఉన్నారు. ఎందుకంటే మా వాళ్ళు కొద్దిగా బాగా చదివి స్థిరపడితే మన కుటుంబం కూడా బాగుపడుతుందనే ఉద్దేశం చేస్తా ఉన్నారు. చేసిన తర్వాత ఇంత ఖర్చు పెట్టి ఇంత సమయం మీరు కేటాయించి వారు ఖర్చు పెట్టి చేసిన తర్వాత మీకు ఉద్యోగం రాకపోతే అందరికీ బాధే, మీకు బాధే, తల్లిదండ్రులకి బాధే, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇదంతా కూడా ఆస్పిరేషన్ మారింది 10-15 సంవత్సరాల నుంచి. కాబట్టి దాన్ని సమకూర్చడానికే ఇప్పుడు ఈ జాబ్ మేళాలు అయితే కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. జాబ్ మేళాలు చేయడం ఒక ఎత్తు, కానీ కంపెనీలని తీసుకురావడం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తేనే, కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి. దానికి కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి కృషి చేస్తా ఉన్నాం. కొత్త వాడిని రమ్మంటున్నాము. ఇప్పుడు గూగుల్ వచ్చింది, ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా జరగని విధంగా దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. యాక్చువల్లీ చాలా సార్లు మీరు జాబ్ చేస్తుంటే కూడా మీ ఇంటి నుంచి కొద్దిగా డబ్బులు పంపించాల్సి వస్తుంది. మీకు రూమ్ రెంట్, భోజనం అంతా అయిపోగా వాళ్ళు చెప్పరు, కానీ నేను చెప్తున్నా పంపించాలి. కానీ 2-3 సంవత్సరాలు మీరు స్ట్రగుల్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. లేదు ఇది అవ్వదు, మనం నడవదు అంటే అక్కడే ఒక రెండో ప్రాబ్లం ఏమొస్తుందంటే డిగ్రీ అయిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఫ్రెషర్ లా చూస్తారు. 3 years అయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు ఏం చేసావు, నువ్వు ఏం చేయలేదు కదా, నీ జాబ్ చేయలేదు కాబట్టి నీకు ఎందుకు జాబ్ ఇవ్వాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వచ్చిన దాన్ని దయచేసి తీసుకోండి. ముందు తీసుకొని మంచి కంపెనీ అయితే, వాల్యూస్ ఉన్న కంపెనీ అయితే వాళ్ళనే తీసుకొచ్చుంటారు, మంచి కంపెనీస్ తీసుకొచ్చుంటారు, వాల్యూస్ ఉన్న కంపెనీస్ తీసుకుని వాటిలో చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొద్దిగా కష్టమైనా చేయండి, ఎండలో తిరిగినా చేయండి.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో 3,000 మందితో జనసేన పదవి బాధ్యత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నామినేటెడ్ పదవి బాధ్యతలు స్వీకరించిన నేతలతో భేటీ కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజేటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో వినుకొండ నుండి నీటి సంఘం ప్రెసిడెంట్, సొసైటీ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, దేవాలయం కమిటీ డైరెక్టర్లు తరలి వెళ్లారు. స్థానిక దాదా డిగ్రీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కంపెనీ అయిన స్పార్క్ ఎటెక్స్ ద్వారా ఇంటర్వ్యూస్ నిర్వహించారు. దీనిలో భాగంగా 20 మంది విద్యార్థులు పాల్గొనగా కంపెనీ హెచ్ఆర్ వీరికి గ్రూప్ డిస్కషన్స్, జామ్ రౌండ్ మరియు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేశారు. వీరిలో 7 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ కె హరీష్ కుమార్ తెలియజేశారు. వీరికి వార్షిక వేతనం క్రింద 1.8 నుంచి 2.0 లక్షల వరకు ఇస్తారని కంపెనీ హెచ్ఆర్ తెలియజేశారు. విద్యతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించేలా వారికి 100% ప్రోత్సాహం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కెవి రాధాకృష్ణమూర్తి మరియు ప్రిన్సిపల్ కె హరీష్ కుమార్ మరియు ఉద్యోగ కల్పనాధికారి పి హనుమంతరావు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. వైద్య విద్యా కళాశాలల నిర్మాణంపై ప్రతిపక్షం తన వైఖరి మార్చుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు అన్నారు. వైద్య కళాశాలలు పీపీపీ విధానం ద్వారా పూర్తి చేస్తాం, పెట్టుబడులపై కేసులు పెడతామని వైకాపా అంటుందని, 104, 108 పీపీపీ విధానంలో నడపటం లేదని తెలిపారు. పీపీపీకి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై కేసులు పెడతామంటే వైకాపా నేతలే సిగ్గుపడుతున్నారన్నారు. ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం పీపీపీ ద్వారా 11 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతోందని, పీపీపీ విషయంలో జగన్ ప్రధానమంత్రి మోదీని కూడా తప్పు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వ పాలన ఉందన్నారు. కూటమి పాలనపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. యోగాంధ్ర గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యోగాకి ఈరోజు భారతదేశం ప్రపంచానికి యోగాని అందించింది. ఇప్పుడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా జరిపే పరిస్థితి మనం ప్రధానమంత్రి మోడీ గారు యోగాని ప్రపంచానికి ప్రమోట్ చేశారు. ఈ విశేషమైన యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో జరగటం ఒక చరిత్ర. దానిలో 3 లక్షల మంది యోగాలో పాల్గొని గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం ప్రజలందరూ అభినందించిన విషయం. యోగా అంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది. ఆరోగ్యం, ఆనందం అన్నిటికీ ఉపయోగపడేది యోగా. అలాంటి యోగాని ప్రపంచ దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా భారతదేశం నుండి వచ్చినటువంటి యోగా అవసరమైన ఇతర దేశాలు కూడా గుర్తించి ఈరోజు దాన్ని ప్రామాణికంగా తీసుకొని మొదలుపెట్టారు. కానీ ఇది యోగా ఆంధ్రప్రదేశ్లో యోగా గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. యోగాకి 100 కోట్లు 300 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్. అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ప్యాలెస్ అక్కడ వైజాగ్ లో ఋషికొండ ప్యాలెస్ కి ఎంత ఖర్చు పెట్టారు మీరు? సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్. దాని ద్వారా నీ విలాసవంతమైన భవనానికి నువ్వు 500 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు యోగా దినోత్సవం ప్రపంచం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం యోగాని ఆదర్శంగా తీసుకొని ప్రతి వాళ్ళు యోగాని ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉంటే నీకు బాధ ఏంటి? ఇది ప్రాధాన్యత కాదా? యోగాకి ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రధానమంత్రి గారితో సహా ఇతర దేశాల్లో వాళ్ళు కూడా గుర్తించి ఈరోజు యోగా గురించి మాట్లాడుతూ ఉంటే ఈరోజు యోగాంధ్ర రాష్ట్రంలో విజయవంతం అవటం జగన్మోహన్ రెడ్డికి కంటి మీద నిద్ర పట్టటల్లా. అందువలన నోటికి వచ్చిన విమర్శలు చేయటం విడ్డూరంగా ఉంది. ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం మీరు అక్కడ ఋషికొండ ఖర్చు పెట్టిన దాంట్లో 4వ వంతు కూడా ఖర్చు పెట్టాల యోగాంధ్రకి. 200 కోట్లు ఖర్చు అయినాయి అని చెప్పేసి దుష్ప్రచారం చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక పీపీపీ మోడ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రోజు దేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటే బాగుంటుంది, మెరుగైన సేవలు అందించవచ్చు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఈ రోజు ప్రజలు క్రేజీగా దానికి వస్తున్నారని చెప్పేసి ప్రజలకు మెరుగైన వైద్యం చేయడం కోసం
చేస్తూ ఈరోజు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని జగన్ విమర్శించడం చాలా దుర్మార్గం. అంటే గతంలో చాలా ఫౌండేషన్లు కూడా వేయనటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి. 90% మెడికల్ కాలేజీలు పట్టించుకోలేదు, గాలికి వదిలేశాడు. ఫౌండేషన్ కూడా ఏం చేతగానే ఆయన ఈ రోజు హాస్పిటల్ పూర్తవుతా ఉంటే కడుపులో నొప్పిగా ఉంది జగన్కి, చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఈ రోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ఉన్న హాస్పిటల్లో ప్రభుత్వ ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందిస్తారు. హాస్పిటల్ నుండి ఈ రోజు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందిస్తే, పీపీపీ మోడ్ లో ఉన్న హాస్పిటల్ ద్వారా అందిస్తే మీకేంటి బాధ? ఆ రోజు 104, 108 సేవలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేసిందే కదా. ఆ రోజు మీరు అది ఎందుకు చేశారు? మరి అది తప్పుగానప్పుడు ఇది ఏ విధంగా తప్పు అవుతుంది? ఆ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 104, 108 సర్వీసులు నడిపినప్పుడు ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో అనేక రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ మోడల్ మెడికల్ కాలేజ్ చేస్తున్నారు. తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి శాస్త్ర మంచినీటి పథకం మన నియోజకవర్గం అంతా మన జిల్లా కూడా పూర్తయ్యేదానికి ముఖ్యమంత్రి గారితో ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను వెళ్ళి తప్పనిసరిగా మాట్లాడతాం. భవిష్యత్తులో నిధులు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజలు ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజలందరూ అన్ని వర్గాల యువకులైతే గానీ, వృద్ధులైతే గానీ, వ్యాపారస్తులైతే గానీ, రైతులైతే గానీ అన్ని వర్గాల ప్రజలు ఒకలాగా ఆలోచిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఒకలాగా ఆలోచిస్తున్నారు, ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న 2024 ఎలక్షన్ లో రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ గా చూపించడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఎప్పుడు లేనంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఎందుకు గెలిపించారు అంటే అందరూ కోరుకుంటుంది ఏమిటి అంటే అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ఉన్న వారి పిల్లలు మంచి ఉద్యోగాలు సంపాదించాలని, రాష్ట్రం అభివృద్ధి జరగాలని, రైతులు బాగుండాలని, ఇది అందరూ కోరుకుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తూ రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా పెట్టుబడులు వచ్చేదానికి అన్ని విధాలుగా కృషి చేస్తా ఉన్నాం, వస్తున్నాయి. దాంట్లో భాగంగానే మెడికల్ విద్యకి సంబంధించి చాలా తక్కువ సీట్లు ఉంటాయి దేశం మొత్తం మీద కూడా. కాదు, సీట్లు పెంచాలి, మనం పిల్లలు కూడా మంచి మెడికల్ విద్యా సంస్థల్లో చదువుకోవాలి, డాక్టర్లు అవ్వాలని అందరికీ కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి అవ్వాలని మొదలుపెట్టి కనీసం 17లో 4 కూడా 50% పైన, 4 కంటే ఎక్కువ 50% పైన అవ్వని పరిస్థితి రోజు రాష్ట్రంలో చూస్తా ఉంది. కేవలం 4 మెడికల్ కాలేజ్ మాత్రమే, దాంట్లో 3 కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినాయి, అవి మాత్రమే కొద్దిగా ముందుకు వెళ్ళి మిగతావన్నీ కూడా పునాదుల దగ్గర ఆగిపోయాయి. అటువంటి పరిస్థితి మార్చాలి, పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వెళ్తాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కొత్తదా కాదు. ఇదివరకు 104 మనం ఉన్నాం, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో 2007-8 నుంచే నడుస్తా ఉంది. అప్పుడు సత్యం నడిపేది, దాని తర్వాత వేరే కంపెనీ నడిపేది, దాని తర్వాత అరవిందో నడిపింది. కానీ అందరూ వాడుకుంటారు కదా రాష్ట్రంలో ప్రజల్లో. అలాగే 108 కూడా అందరూ రాష్ట్రంలో వాడుకున్నారు కదా. దాదాపు 20 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ప్రజలందరూ వాడుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అదేమి వారికి ఇచ్చేలేదు, లేకపోతే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో నేను నడిచింది కాదు. కానీ క్వాలిటీ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఒకవేళ ప్రభుత్వం ఫామ్ చేసాం 2024లో ఎవరైతే 104, 108 నడిపారో వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేస్తామంటే కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా, చేయలేదు కదా, అటువంటి పని చేయలేదు. ఇది అది కరెక్ట్ కాదు. ఇది మంచి సర్వీసు, అందరికీ చేరాలి, పేద ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నించాం. కానీ ఈ రోజు అదే విధంగా మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ మోడ్ లో 104, 108 ఎలాగైతే నడిచినాయో దీన్ని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే కేసులు పెడతాం ఎవరైతే తీసుకుంటారో. అంటే ఇది 2024లో ఎలక్షన్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాని నుంచి ఇంకా కూడా ఒక లెసన్ అనేది నేర్చుకోలేదు అనే దానికి ఉదాహరణ ఇది. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆ స్టేట్మెంట్ బాధపడతా ఉంటుంటారు. కేసులు పెట్టేదేంటి, ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే, లేకపోతే అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారంటారు ఏంటి అని చెప్పి నాకు తెలిసి. సరే, రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా బాధపడుతూ ఉంటారు. కొద్దిగా ఆలోచన పరులు, కొద్దిగా విఘ్నులు, కొద్దిగా తెలివి ఉన్నవారు అందరూ కూడా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏమి అతిథులేం. కానీ ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఈ విధంగా ముందుకు వెళ్తే
ప్రజలు హర్షించడం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షించడం వాళ్ళకి తెలుసు కాబట్టి కోరేది ఒకటే, ప్రతిపక్షంలో ఉన్న వారికి, ప్రతిపక్ష నాయకుల వారికి కూడా ఈ విధమైన పందా మంచిది కాదు. రాష్ట్రం అభివృద్ధి వైపు ముందుకు వెళ్తా ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, రైతులు ఎలా వారికి ఎంత మంచి ఎలా చేయాలని చూస్తూ ఉన్నాం. పెన్షన్ మనం 4,000 చేశాము. అలాగే చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఎంతమంది చదువుతుంటే వారికి అందరికీ ఇస్తూ ఉన్నాము. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉన్నాయో వాటిని కూడా బకాయిలను కూడా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. మెడికల్ కాలేజ్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. కోరేది ఒకటే, రాష్ట్ర ప్రజలందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం వారికి తెలుసు, వారికి ఒక అభిప్రాయం ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న వారికి, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడికి వారి చుట్టూ ఉన్న వారికి చెప్పేది ఒకటే, దయచేసి కేసులు పెడతామని లేకపోతే ఇంకోటి పెడతామని చెప్పి ఈ విధంగా భయపెట్టి బెదిరిస్తే రాష్ట్రానికి మంచిది కాదు. ఇది మంచి సంకేతం కాదు, మంచి పద్ధతి కాదు. ఇక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు ఏ ప్రతిపక్ష నాయకులు కూడా. ఈ ఒక్క దగ్గర నడుస్తుంది. కేవలం ఇక్కడే కాదు, PPP 3లో ఇస్తుంది. ఢిల్లీలో ఇచ్చారు 11 కాలేజీలు, 11 కాలేజీలు. రాజస్థాన్లో ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు. మరి ఆ రాష్ట్రాలన్నింటిలో ఇస్తే తప్పులేంది, ఇక్కడ ఒకదాని ఇస్తే తప్పు ఎందుకు అవుతుంది? యోగాంధ్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోగాంధ్ర సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ గారు, అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా తప్పు చేశారని మీరు అంటా ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్ గారు మీరు అనేది అదే కదా, దుబారా చేశారనా? ఆయన ప్రపంచం అంతా తిరుగుతా ప్రధానమంత్రి మోడీ గారు యోగా గురించి, యోగా ఒక విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తుంటే ఆయన పైన కూడా దుమ్బట్టి పోసే కార్యక్రమం. ఈ మెడికల్ కాలేజ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏది PPP 3 అనేది మిగతా రాష్ట్రాల్లో కూడా చేస్తా ఉన్నారు, ఇక్కడ కూడా మనం చేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన కూడా తప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు ఆలోచించుకోవాలి, మీరు దానికి సమాధానం చెప్పాలని తెలియజేస్తారు. కొల్లాపల్లి మండలానికి సంబంధించి తాగునీటి సమస్య ఉంది. అందరూ దీన్ని ఎవరో కూడా కాదనలేదు. దాన్ని తీర్చాలనే ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్ కింద మనము రేమిడిచెర్ల గ్రామంలో దాదాపు 50-60 లక్షల రూపాయలతో 450 కుళాయిలు ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నీళ్లు శంకుస్థాపన చేయడం కాదు, పూర్తి చేసి ఈ రోజు వారితో ఓపెన్ చేసి ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు కుళాయి నీరు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇది పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాం. తప్పకుండా పూర్తి చేస్తామని తెలియజేసుకున్నాం. ముఖ్యంగా కొల్లాపూర్ తాగునీటి పైన తప్పకుండా మేము ఎప్పుడూ కూడా కట్టుబడి ఉన్నాం. ప్రతి గ్రామానికి కూడా తాగునీరు ఇచ్చే బాధ్యత మాది అని తెలియజేసుకున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.